నువ్వు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చావు? సరిగ్గా 7 గంటలకు సార్. నువ్వు ఇక్కడికి రాగానే ఏం చూసావు? ఐ మీన్ నీకేం అర్థమైంది? సార్ టైం వేస్ట్ చేయకండి సార్. వాడు దాహిని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఏ క్షణమైనా చంపేస్తాడు సార్. ముందు ఇక్కడికి వచ్చింది దాహిని అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చింది దాహినియే సార్. తను నన్ను చూడడానికే వచ్చింది సార్. తనను కలవడానికి మీరెందుకు వచ్చారు? సార్ నేను మేము మీట్ అయినప్పుడు నా ప్రోగ్రామ్ లో ఒక క్లూ ఇస్తాను, అదేంటో నువ్వు కనిపెడితే నన్ను అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పింది సార్. ఎంటక్కులు? సార్ నేను ప్రోగ్రామ్ లో మాతృత్వం గురించి చాలా చెప్పింది సార్. అలాగే ఇండియా రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. ఇంకా ఇండియా ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. మన జిల్లాలో ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ వేశారో చెక్ చేశాను సార్. ఆ లైన్ లో ఉన్న ఊళ్ళన్నీ నోట్ చేశాను. అదే క్లూ అని కనిపెట్టాను. అందులో కొత్తపాలెం పేరు కూడా ఉంది సార్. అందుకే ఇక్కడికి వచ్చాను. కొత్తపాలెం స్టేషన్ కి వస్తుందని నువ్వెలా? ఇది వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు సార్. దాహిని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు నేను 2 సార్లు తనని ఫాలో అయ్యి వచ్చాను సార్. సార్ ఏం జరిగింది సార్? నా కూతురు దాహిని ఎక్కడ? తనకేమైంది సార్? తనని ఎవరు తీసుకెళ్లారు సార్? చెప్పండి సార్, జవాబు చెప్పండి. నా కూతురు ఎక్కడ? నా కూతురు ఏదిరా? నీకోసమే కదరా నా కూతురు ఇంత దూరం వచ్చింది. తనని ఏం చేశావురా దుర్మార్గుడా? నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. భయమేట్లా? నేను చంపబోతున్నాను. తెలుసు. తెలిసి కూడా నవ్వుతున్నావా? నేనే నువ్వు చంపబోయే ఆఖరి విక్టిమ్. ఏంటి? ఇక మీదట నువ్వు ఎవ్వరిని చంపలేవు. పోలీస్ పట్టుకుంటారా? గౌతమ్ పట్టుకుంటాడు. ఎవరు? నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు కూడా వచ్చాడే. ఆ కళ్ళు లేనివాడా? వాడే నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నన్ను చంపేస్తే ఇంకో 7 daysలో నా బర్త్డే. ఆ లోపు నిన్ను కనిపెడతాడు. నన్ను చంపకుండా వదిలేస్తే అదే 7 daysలో
వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు. భయం వేస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ డాష్ బోర్డ్ లోంచి సీడీ తీయండి. చాక్లెట్ తినండి. వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను కాపాడతాడన్నావు. అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా, వాడి తల నరికి నీ చేతిలో పెడతా. అంతవరకు వెయిట్ చేయి. సమాధానం చెప్పండి. రాహుల్ కిడ్నాప్ చేశారని మీరు ఎలా చెప్పగలరు? చెప్పండి. వాడెందుకు దాహిని కిడ్నాప్ చేశాడు? ఆ పిల్ల చూడ్డానికి చక్కగా చందమామలా ఉంటుంది సార్. అది కాదు అక్బర్, కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు. హీఈస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్, హీఈస్ ఏ సీరియల్ కిల్లర్. సార్, ఒక విషయం గమనించారా? హత్య చేయబడిన అమ్మాయిలందరూ
వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ 1 గా ఉన్నారు. కరెక్టయ్యా. ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు. మరి సంగతి ఏంటి? జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. డీసెంట్ చాలు వెళ్ళండి. చెప్పాను కదా, వెళ్ళండి, ముందుకు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. చేయండి ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. సార్ సార్ ఏం జరిగింది సార్? మర్డర్ ఎలా జరిగింది? సార్, పోలీస్ సార్, దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఆగండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏం సమాధానం చెప్పంటావు? ఉండే అలా ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు. చెప్పండి. కలకానిది విలువైన అన్నా నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా. ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్, ఆ బాడీ దాహినిది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. బాయ్ డీఎస్పీ వచ్చా? సార్ డీఎస్పీ వచ్చారు. సార్ దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్ ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్ ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఇవేనా ఎప్పటిదాకా? వాడే చూస్తున్నాడు అక్కడ. చూస్తారండి, వెళ్ళి లాంచండి. ఓకే సార్. బాగుంటుంది తీసుకురండి వాడిని. గౌతమ్ రా ప్లీజ్. వదండి సార్, నేను తీసుకెళ్తాను. బాడీని ముందే ఎవరు చూసారు? ఆ క్వారీలో పనిచేసే వ్యక్తి సార్. వస్తారండి సార్. అన్నా త్వరగా రానా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా. హలో, ఎవరు మీరు? బాబు నాన్న ఎలా ఉన్నారు? ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? సరే గాని సుశీల మేడం ఎక్కడ ఉన్నారు? లాస్ట్ లెఫ్ట్. గౌతమ్ కొంచెం ఆగు, నీ లెఫ్ట్ కెళ్ళు. హలో, ఎవరు మీరు? దాహిని ఇంకా బతికే ఉంది మేడం. వాట్? నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్? వైష్ణవి, విల్ స్టాప్ దిస్ సెషన్ నౌ. హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినిని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్ళాడని? సందేహం లేదు మేడం, వాడే ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏంటి? మేడం నేను దాహిని లవ్ చేస్తున్నాను. తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది? తనొక చేసుకున్న అమ్మాయి మేడం. హీ హాస్ నెవర్ చేంజ్ హిస్ ప్యాటర్న్ సో ఫార్. దెన్ వై నౌ? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు. మరి దాహినిని మాత్రం వాడెందుకని ఇంకా? అంటే దాహిని ఇంకా బతికే ఉంది కదా మేడం. ఐ విష్ దాహిని ప్రాణాలతోనే ఉండుండొచ్చు. గౌతమ్, మేడం ఎక్కడికి వెళ్తున్నావు? సిబిసిఐడి ఆఫీస్ కి. ఎందుకు? వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి. 7:30 అయింది, వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి వాడిని ఎవరు కనిపెడతారు? నువ్వు కనిపెట్టు. నాకు కళ్ళు కనిపించవు మేడం. పోలీసులు కళ్ళతోనే వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు. నువ్వు నీ మేధస్సును ఉపయోగించు, మనస్ఫూర్తిగా వెతుకు. దాహిని జాడ తెలుస్తుంది. సార్ సార్ దాహిని బతికే ఉంది సార్. సార్ ప్లీజ్ సార్ తనని కాపాడండి సార్. లోపలికి ఎలా వచ్చావు? సార్ లేట్ చేసే కొద్ది తన ప్రాణాలకి ప్రమాదం సార్. మీరు డిస్ట్రిక్ట్ మొత్తం ఎత్తికించండి సార్. ప్లీజ్ సార్. నువ్వు మాకు ఐడియాలు ఇస్తున్నావా? బయట పోరా. బయట పంపించు. ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చే కదా సార్ చెప్పుకోవాలి. సార్ సార్ ప్లీజ్ సార్. అక్బర్ బాయ్ వాడు ఎందుకు పంపావు? బుద్ధి లేదా? అయ్యా చూస్తే జాలేసిందయ్యా, అందుకే. డిఎస్పీ చాలా టెన్షన్ గా ఉన్నారు. బుద్ధి లేదా? తీసుకెళ్ళవయ్యా. దయచేసి మీరు చెప్పేది ఎవరైనా వినండి ప్లీజ్. బాబు,
ఆల్రెడీ వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. హంతకుణ్ణి కనిపెట్టలేకపోతున్నారు. సార్ వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. నాకు హెల్ప్ చేయొచ్చు కదా సార్. నేను కనిపెడతాను సార్. ఏంటి నువ్వు కనిపెడతావా? అవును సార్, నా దారిని నేను కనిపెడతాను సార్. నేను కనిపెడతాను సార్. బాబు బాబు జాగ్రత్త జాగ్రత్త గౌతమ్. బాబు, ఈ కేసులో నీకు నేను ఏ విధంగానూ హెల్ప్ చేయలేను. కానీ ఈ కేసుని స్టార్టింగ్ నుంచి డీల్ చేస్తున్న ఒక ఎస్ఐ ఉన్నారు. ఆవిడ్ని కలు. ఆవిడ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. ఎవరు సార్? కమలా దాస్. బాబు తను పైనుంది, నువ్వు వెళ్ళి కలు. ఎవరు? నా పేరు గౌతమ్ అండి. ఒసే వసంత, ఎవరే వాడు? కమలా, నేను కలవడానికి ఓ అబ్బాయి వచ్చాడు. ఏదో కేసు విషయమట. దరిద్ర పోహమా, ఏం దిక్కుమాలి కేసే? అడ్డమైన వాళ్ళని ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు? అది కాదమ్మా, పాపం చూస్తే జాలేస్తోంది. మెడ పట్టుకుని బయటికి ఎంటవే. రే మెంటల్, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి వస్తావు? ఒక హెల్ప్ కావాలండి. డోర్ క్లోజ్ చేసి బయటికి పోరా. వెలుతురు పడుతోంది. వసంత, తలుపు ఇవే. నా జీవితంలో అసలు వెలుగునే చూడలేదండి. నాకున్న ఒకే ఒక వెలుగు నా దాహిని. తనని కాపాడాలి. అందుకే మీ సాయం కోసం వచ్చాను. వసంత, వసంత ఇటు రావే. త్వరగా వచ్చి నీ లాకెళ్ళు. నేను వాడినే. వెలుగు చూడని మీరు చూడగలిగే వారిలా ఉన్నారు. బోడెదవా, ఏంట్రా పెద్ద డైలాగులు చెప్తున్నావు? నువ్వు నడవగలవు, భోంచేయగలవు, పరిగెత్తగలవు. నేను కనీసం నుంచోలేనురా. 1కి 2కి వచ్చినా కూడా నాకు తెలియదురా. వచ్చి నీతులు చెప్తున్నాడు. బయటికి పోరా, బయటికి పోరా. నాకు తెలుసు మేడం, మీకు పెరాలసిస్ అని. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు మేడం. కానీ మీరు మనసు పెడితే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడచ్చు మేడం. ప్లీజ్. నేనే ఇక్కడ చస్తున్నాను. ఇంకొద్ది చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? బాబు మీరు రండి, తను పిచ్చిది, ఏదో వాగుతుంది. రండి, ఇంట్లో ఒంటరిగా ఉండి చిక్కింది. ఎవరికే పిచ్చి? నువ్వేనే పిచ్చిదానివి. ఈ కడికే పిచ్చి. ఎవరి కోసం ఈ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నాడు? థూ. సాటి ఆడపిల్లకి హెల్ప్ చేయనంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ. రే లోఫర్, రే పంది. వసంత, వాడిని కొట్టాడే. అవును, నేను చూశాను. వాడిని కొట్టాడే. వసంత, నువ్వు అలా మాట్లాడుతుంటే కొట్టకుండా ఎలా ఉంటాడే? నేను రాని ఇద్దరం కలిసే వెళ్ళాం సారు. నాకు గిరాకీ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. మీరెన్నింటికి వెళ్లారు? 10:30 ఉంటుంది సారు. ఇద్దరు ఒకే చోట నుంచున్నారా? లేదు సారు, ఎప్పుడు కొంచెం దూరంగానే నుంచుంటాం. ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు. అది చూసి ఇంకొకరు బాధపడతారు కదా, అందుకే సారు. సరేనమ్మా, వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా? లేదు సారు, కానీ లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. పదకొండు ఏం మాట్లాడుకున్నారు? బయలుదేరానని చెప్పాను. తను కారులో వెళ్తున్నాను అంది. ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా? హా, నా గిరాకీ గురించి నేను చెప్పాను. తన గిరాకీ గురించి తను చెప్పింది సారు. ఏం చెప్పింది? నా గిరాకీ సర్కస్ కోతిలాగా ఉన్నాడని చెప్పాను సారు. తన గిరాకీ చాక్లెట్ లాగా నొన్నగా సినిమా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు.